బ్రేకింగ్ న్యూస్ చూసిన మహారాష్ట్రలోని నాసిక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ యూనిట్లో చోటు చేసుకున్న లైంగిక వేధింపులు బలవంతపు మత మార్పిడి కేసులో ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిధా ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రపతి సంభాజీ నగర్లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సిట్ అధికారులు ధృవీకరించారు. ఆమెను నాసిక్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ ఏడాది మార్చి 26న కేసు నమోదైనప్పటి నుంచి ఆమె పరారీలోనే ఉన్నారు. నాసిక్ టీసీఎస్ యూనిట్లో 2022 జూలై నుంచి 2026 ఫిబ్రవరి మధ్య కాలంలో మహిళా ఉద్యోగులు ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలకు గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయి. నిందితులు వ్యవస్థీకృతంగా మహిళలపై ఒత్తిడి తెచ్చి ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించాలని ప్రవర్తించాలని బలవంత పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, బుర్కా రిలీజియన్ బుక్స్ ఇవ్వడం, మలేషియా పంపే ప్రయత్నాలు వంటి ఆరోపణలు ఉన్నాయి. నాసిక్ పోలీసులు 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. నిధా ఖాన్ ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత పరారీలో ఉండగా దాదాపు 40 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే నిధా ఖాన్ తన 2 నెలల గర్భాన్ని కారణంగా చూపుతూ ముందస్తు బెయిల్ కోరింది. అయితే నాసిక్ కోర్టు ఆమెకు మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. ఆమెపై ఐపీసీ సెక్షన్లతో పాటు షెడ్యూల్ కులాలు అండ్ షెడ్యూల్ తెగల అత్యాచారాల నివారణ చట్టం కింద కూడా సెక్షన్లు జోడించారు. మరోవైపు టీసీఎస్ స్పందిస్తూ నిందితులను సస్పెండ్ చేసి అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ పత్రాలు జారీ చేస్తూ ప్రజలను బురిడి కొట్టిస్తున్న డూప్లికేట్ గాలను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మొబైల్ ఫోన్లు, పీడీఎఫ్ ఎడిటింగ్ యాప్స్ ఉపయోగించి నకిలీ పత్రాలు తయారు చేసి ఒక్కో పత్రానికి 1500 నుంచి 3000 వరకు వసూలు చేసేవారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులో మార్పులు చేసేవారు. ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏ జగదీశ్వర్ గౌడ్ ప్రజలు నకిలీ పత్రాలను సమర్పించడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా నకిలీలు బయటపడ్డాయి. దస్నాపూర్ రోడ్డులోని యూనియన్ బ్యాంక్ సమీపంలో నకిలీ జనన ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారనే సమాచారంతో దర్యాప్తు ప్రారంభించి నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 280కు పైగా డిజిటల్ పత్రాలు, మొబైల్ ఫోన్లు మరియు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ ఇన్ఫర్మేషన్లో మనం 5గురు పట్టుకున్నాము. ఊసా రవికుమార్, షేక్ అమీర్, అబ్దుల్ ముజాహిద్, అబ్దుల్ తన్వీర్, అడప సంతోష్, ఒక 6th జునేద్ వీళ్ళ టీం మెంబర్ ఒకరు ఎక్స్పాండింగ్ ఉన్నారు. వీళ్ళ పని ఏంటి అంటే ఎవరికి ఆధార్ కార్డ్ కావాలంటే వీళ్ళకి కోఆర్డినేట్ చేస్తే వాళ్ళ కోసం ఆధార్ కార్డ్ కోసం బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఎలక్షన్ కార్డు కావాలి, అట్లయినా వాళ్ళకి ఫేక్ కార్డ్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు చాలామంది మన బార్డర్ డిస్ట్రిక్ట్ ఉన్న వల్ల చాలామంది బయట నుంచి ఇక్కడ సెటిల్ చేస్తారు. సో వాళ్ళకి లోకల్ ఆధార్ కార్డ్ కావాలంటే అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతారు. దానికి వాళ్ళ నుంచి 3000 రూపీస్ ఒక్కొక్క పర్సన్ నుంచి తీసుకొని వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ ఎలక్షన్ ఓటర్ కార్డ్, ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ ఇట్లా అన్నీ క్రియేట్ చేశారు. వీళ్ళు ఒకరొకరు ఇప్పటి వరకు వీళ్ళు ఒప్పుకున్నారు. దాదాపు 50 వరకు వీళ్ళు ఒక్కొక్క పర్సన్ ఇట్లయినా ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ ఎట్లయినా వీళ్ళు క్రియేట్ చేశారు. దాదాపు 200 వరకు వీళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా కూడా ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళ అన్ని డీటెయిల్స్ మనం వీళ్ళ ఫోన్ నుంచి తీసాము. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి కూడా అన్నీ మనం పంపుతాము. ఎందుకంటే దానిలో కొంతమంది పెన్షన్ కోసం వీళ్ళకి అడిగారు. ఆ పెన్షన్ డిపార్ట్మెంట్కి, అన్ని డిపార్ట్మెంట్స్కి రికార్డ్స్ పంపి
ఏమైనా ఈ ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, ఓటర్ కార్డ్ ఏమైనా డిపార్ట్మెంట్లో వాడుతున్నారంటే అది కూడా ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయంటే అది కూడా మనం ఆపమని వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తాం. అందరితో మనవి, ఏమైనా మీరు చేంజెస్ చేయాలి మీ కార్డ్స్లో, ఆఫీషియల్ డాక్యుమెంట్స్లో, ఆ సర్టిఫైడ్ సెంటర్స్ ఉంటాయి, మళ్ళీ అక్కడే మాత్రమే పోవాల్సింది. ఈ వీళ్ళ దగ్గర మోసపోకండి. వీళ్ళ ఆల్రెడీ ఇట్లయినా జనాలు రెడీ ఉంటారు మీ నుంచి డబ్బు తీసుకొని ఫేక్ ఐడి క్రియేట్ చేయడానికి. ఈ ఫేక్ ఐడి ఒకరోజు క్రియేట్ అయితే ఎప్పుడైనా బయట వస్తుంది, అప్పుడు కూడా మీ పైన కేసు నమోదవుతుంది. దీనిలో కూడా ఇది మనం ఎంతమంది ఐడెంటిఫై చేయగలుగుతామంటే వాళ్ళకి కూడా యాజ్ అక్యూజ్ కూడా మనం పెడుతున్నాము. దాదాపు మనం 30-35% వరకు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళు కూడా అక్యూజ్డ్, దీనిలో ఈ కేసులో వాళ్ళు కూడా అక్యూజ్డ్ కూడా పెడతాము. సో అందువల్ల ఎప్పుడైనా మీరు ఫేక్ ఐడి క్రియేట్ చేశారంటే దానికి ఒక ట్రైల్ ఉంటుంది, మనం ట్రైల్ వరకు వెళ్తాము. ఈ దీనిలో కూడా ఎవరెవరు ఫేక్ కార్డ్స్ చేయించారు వాళ్ళపైన కూడా ఈ కేసు వాళ్ళపైన కూడా నమోదవుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తను మోసం చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో నటి అశురెడ్డికి హైకోర్టులో ఊరట లభించలేదు. ఈ పిటిషన్పై విచారణ ముగిసే వరకు దర్యాప్తు నిలిపివేయాలని, తనపై కఠిన చర్యలు తీసుకోరాదని ఆమె కోరగా దీనిపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తన కుమారుడు వైవి ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసం చేశారంటూ హైదరాబాద్కు చెందిన వై సత్యనారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సిసిఎస్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ అశురెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ జె శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జితేంద్రరావు వీరమల్ల వాదనలు వినిపిస్తూ అశురెడ్డిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. సుమారు 10.5 కోట్ల నగదు ఆన్లైన్ ద్వారానే బదిలీ అయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. కేసులో దర్యాప్తు కొనసాగాల్సి ఉందని ఇప్పటికే పిటిషనర్కు పోలీసులు సిఆర్పిసి 141A కింద నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ అశురెడ్డిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇరుపక్షాలు వాదనలు విన్న న్యాయమూర్తి దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. కేసులో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణ జూన్ 9కి వాయిదా వేశారు. కార్యకర్తలే టీడీపీకి బలగమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. అధికారంలో లేకపోయినా జెండాను వేడకుండా పార్టీ వెన్నంటే ఉన్న కార్యకర్తను టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఐటీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దాదా హుసేని భార్య షేక్ అంజుంబీకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకుని పాలకుర్తి తిక్కారెడ్డి స్వయంగా మైనార్టీ కాలనీలో దాదా హుసేని నివాసానికి చేరి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తన సొంత నిధుల నుంచి 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని దాదా హుసేని కుటుంబానికి అందించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా నింపారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తే అమ్మాయికి చాలా వివిధ రకమైనటువంటి రాంగ్ ట్రీట్మెంట్ వల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది జరిగింది. ఈరోజు పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. అట్లే ఇక్కడ విషయాలన్నీ కూడా లోకేష్ గారికిను ఐటీడీపీ వాళ్ళ హెడ్ వాళ్ళకి తెలియజేస్తాం. అట్లనే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా గారికి తెలియజేస్తాం. అలాగే
వీలైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఆ కుటుంబాన్ని మనం ఎంతైనా ఆదుకోవాలని చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న నాయకులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజెంట్ ఎంపీటీసీలు, కార్యకర్తలందరూ కూడా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని, తిక్కారెడ్డిని, తెలుగుదేశం జెండాని నమ్మి ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ చాలా నష్టపోయి ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకునే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని, మంచి చెడ్డ కూడా మనం ఎదుర్కొనే శక్తి మనకి. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడొద్దండి. మీకు ఏదన్నా ఆపద వచ్చినా ఇంకోటి వచ్చినా మేము ఉంటాము. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దంపతులను ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా కంకిపాడు జాతీయ రహదారిపై ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళుతున్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రమాద ఘటనను చూసి తన వాహనాన్ని నిలిపారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న వారిని చూసి చలించిపోయారు. వెంటనే 108కి కాల్ చేసి సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్యాపిటల్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. పది నిమిషాలు అయింది సార్. బాబు ఎడుతున్నాండి, నిద్రపోతున్నాండి. ఎవరున్నారు? అమ్మా నువ్వు ఇక్కడ ఉంటావమ్మా, అమ్మా లోపల ఉంటావు నువ్వు. బేబీని కూడా ఇప్పుడు వచ్చేస్తున్నారా? 5-10 నిమిషాల్లో వచ్చేస్తారు. క్యాపిటల్ డాక్టర్ చూసేటప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య నెల రోజుల కాల్పుల విరమణ ఒప్పందం దెబ్బతినడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సెంటిమెంట్ను దెబ్బతీయగా భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్స్లో బెంచ్ మార్క్ సూచీలు 0.7% మేర పతనమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ సైతం 168 పాయింట్లు క్షీణించి 24,158.15 వద్ద ట్రేడ్ అయింది. బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. ఐటీ, ఫార్మా, హెల్త్ రంగాల షేర్లు మాత్రం లాభాలతో ట్రేడ్ అయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కుందుర్పి మండలం రుద్రంపల్లిలో లేగదూడుపై చిరుత దాడి చేసింది. చిరుత దాడితో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేపట్టారు.
అనంతపురం జిల్లాలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కుందుర్పి మండలం రుద్రంపల్లిలో లేగదూడుపై చిరుత దాడి చేసింది. చిరుత దాడితో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ యోగానంద్ ఫోన్లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి. అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఇటీవల వన్యమృగాల సంచారం అధికమని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే కుందుర్పి అంటే కళ్యాణదుర్గం లేదా మడక్సిర్ లాంటి ప్రాంతాల్లో ఈ చిరుతపుల్ల సంచారం అధికమైంది. వాటికి ఆహారం దొరక్క, అడవుల్లో ఆహారం దొరక్క గ్రామాల్లోకి లేదా జలావాసాల్లోకి వస్తూ అక్కడ ఉన్న మనుషులపై కానీ లేదా పశువులపై కూడా దాడి చేసి వాడు తిరిగిన పరిస్థితి. తాజాగా అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లిలో రైతు బసరాకు చెందిన ఆవు దూడపై చిరుతపుల్లి దాడి చేసి ఆ దాడిలో లేగదూడగా మృతి చెందడంతో తీవ్ర భయాందోళన చెందుతుంది. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి ఆ చిరుతపుల్లిని బంధించి పూర్తి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని కోరుతున్నారు. గగన రైట్. అయితే అటవీ శాఖ అధికారులు అక్కడ ఉన్న ప్రజలకు ఏ విధమైన జాగ్రత్తలు తెలియజేస్తున్నారు? ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలోని వన్యమృగాలు అడవుల్లో నుంచి జనావాసాలకు రాకుండా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ముఖ్యంగా అక్కడ ఏదైతే వాటర్ లేక ఆహారం తక్కువైందో ఆ ఆహారం సరిగ్గా వాటికి వేస్తే గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి ఉండదంటూ కూడా గ్రామాలకు చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టు కూడా అటవీ శాఖ అధికారులు ప్రిపేర్ అవుతున్నారు. ఆహారం ఎక్కడైతే లభ్యత లేదో వాటికి ఆహారం ఏదైతే చికెన్ వ్యర్థాలు కానీ మాంస వ్యర్థాలు కూడా గ్రామాల్లో మీరు కూడా వేయద్దని అంటూ కూడా గ్రామస్తులు కూడా అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని బట్టి చూసి మరికొన్ని రోజుల్లో ఈ పులి వ్యవహారం కూడా చిరుతపులి వ్యవహారం కూడా సాలవేలా కనిపిస్తుంది. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ చిలకలగూడలో ఓ యువకుడి దారుణ హత్య ఉద్రిక్తతలకు దారితీసింది. బీటెక్ విద్యార్థి యవన్ను కొందరు దారుణంగా చంపేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి ఇంటి వద్ద యవన్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. యువతి కుటుంబ సభ్యులే యువన్పై దాడి చేసి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. చిలకలగూడలో ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా పోలీసులు యువతి ఇంటి వద్ద భారీగా మోహరించారు. మృతుడు యవన్ బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. సీతాఫల్ మండకి చెందిన ఓ యువతిని 4 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు యవన్ను హెచ్చరించారు. ఆయన అతను సీతాఫల్ నుండి ఇందిరానగర్లో స్నేహితుడి వద్ద ఉంటూ ఆమెను తరచూ కలుస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుర్తు తెలియని 6 వ్యక్తులు 3 ద్విచక్ర వాహనాలపై యవన్ వద్దకు వచ్చి టీవీ చూస్తున్న అతనిపై కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకొని బయటకు పరిగెత్తినా వదలకుండా విచక్షణారహితంగా పొడిచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో వెళ్లిన అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. యవన్ మరణంతో అతడి కుటుంబ సభ్యులు యువతి ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, నిందితులను అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి.
ఓకే గగన, మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లోని చిలకలగూడలో యువన్ అనే యువకుడు ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక ముగ్గురు దుండగులు వ్యక్తులు వచ్చి అతన్ని బయటికి తీసుకొచ్చి నడి రోడ్డుపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడికి కారణం ప్రేమ వ్యవహారమే అంటున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. గత 3 సంవత్సరాలుగా బీటెక్ చదువుతున్న యువన్ ఒక యువతిని సీతాఫల్ మండిలో యువతిని 4 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నారని, ఈ యొక్క ప్రేమ వ్యవహారం వారి కుటుంబ సభ్యులకు తెలిసిందని చెప్పి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పని ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, యువన్ కుటుంబ సభ్యులు కావచ్చు తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ యువను గత 4 సంవత్సరాలుగా యువతిని ప్రేమిస్తూ యువను గత సికింద్రాబాద్ సెంటర్ నుంచి వెళ్ళి సీతాఫల్ మండి వద్దకే అదే వారు యువతి ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకొని అక్కడ ఒక స్నేహితుడితో ఒక రూమ్ లో ఉంటున్నారని చెప్పి తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు తెలియపరిచారు. దీనిపై యువతి తల్లిదండ్రులే వారి కుటుంబ సంబంధించినటువంటి యువతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టారా అనే దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు తెలియపరుస్తున్నారు. లేక హాస్టల్లో చదువుతున్నటువంటి కాలేజీలో ఎవరితోనైనా గొడవలు గిట్లా జరిగినాయా, దానికి గొడవ జరిగిన కారణంగానే ఈ హత్య చేపట్టారా అనే దానిపై కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నడి రోడ్డుపై యువన్ అనే వ్యక్తిని ఒక ముగ్గురు వ్యక్తులు 3 ద్విచక్ర వాహనాలపై వచ్చి నడి రోడ్డుపై కత్తులతో విచిత్రంగా పొడిచారు. అక్కడికి చేరుకున్నటువంటి ఈ సంఘటన తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ విచారణ చేపడుతున్నారు. గగన, ఇప్పుడు దీనిపై అయితే అమ్మాయి తల్లిదండ్రులే ఈ వ్యక్తిని హత్య చేపించారా, లేకపోతే అతను చదువుతున్నటువంటి కాలేజీలో యువకులతో గొడవపడి వారెవరైనా కుటుంబ సభ్యులు చేపించారా, దానిపై విచారణ అయితే చేపడుతున్నారు పోలీసులు. గగన. Yes, right, Sampath. Thank you for the update.